ఇక మంత్రివర్గ విస్తరణ విషయంలో తన మాట చెల్లుబాటు కాదని సీఎం రేవంత్ రెడ్డికి అర్థమై అధిష్టానానికి సరెండర్ అయినట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇన్నాళ్లు తాను చెప్పిన వారికి పదవులు ఇవ్వాలని పట్టుబడ్డ రేవంత్ ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తనకు శిరోధార్యమంటూ రాజ్యాస్త్రం సంధించినట్లు చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లు హైకమాండ్ ముందు డిమాండ్గా ఉన్న సీఎం రేవంత్ ఇప్పుడు కాళబేరానికి వచ్చినట్లు ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించినా లేకపోయినా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా పదవి ఇవ్వాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం నుంచి అనుమతి రాని సంగతి తెలిసిందే. పైగా రేవంత్ ఎంత ప్రయత్నించినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు 2 సార్లు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడంపైన తీవ్ర చర్చ జరిగింది. సీఎం రూపొందించిన జాబితాను రాహుల్ గాంధీ పక్కన పెట్టారని, తాను తయారు చేసిన 4 పేర్లతో కూడిన జాబితాను మహేష్ కుమార్ గౌడ్ కు ఇచ్చి పంపారని కథనాలు వెలువడ్డాయి. ఢిల్లీలో జరిగిన పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డికి తత్వం బోధపడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తన నిర్ణయాల పట్ల అధిష్టానం పూర్తి వ్యతిరేకతతో ఉందని సీఎంకు అర్థమైందని నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 8 నెలల తర్వాత రేవంత్ రెడ్డి స్వయంగా తెప్పించుకున్న అంతర్గత నివేదిక ప్రకారం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 26 మంది మాత్రమే ఆయనకు మద్దతుగా ఉన్నట్లు తేలిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సంఖ్య ఇప్పుడు 19కి పడిపోయిందని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో తన పరపతి దెబ్బతింటుందని సీఎంకు అర్థమైందని అంటున్నారు. ఏటికి ఎదురేరడం కన్నా అధిష్టానంతో సఖ్యత పెంచుకోవడమే ఉత్తమమేనని ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అందుకే బుధవారం రాత్రి అకస్మాత్తుగా మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో విందు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్తో కలిసి సీఎం ప్రత్యేకంగా భోజనం చేశారని, అనంతరం తన రాజీ ప్రతిపాదనను ఆమె ముందు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారని, అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసినట్లు సమాచారం. ఓసీ కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చి మిగతా పదవులను అధిష్టానం ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ప్రతిపాదనను మీనాక్షి గురువారం ఉదయం రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారని, ఆయన సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో 15 నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ హైడ్రామాకు తెర పడబోతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధిష్టానం ఇచ్చిన జాబితా ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి పదవి ఇవ్వాలని ప్రతిపాదించారని, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమసాగర్ రావు కూడా పోటీలో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణలో ఓసీల నుంచి ఒక్కరికి మాత్రమే అని అధిష్టానం నిబంధన విధించిందని చెబుతున్నారు. ఒకవేళ 2వ సీటు ఇవ్వాల్సి వస్తే ఓసీలోని ముస్లింకు ఇవ్వాలని సూచించినట్టు తెలిసిందే. ఓసీ కోటా సీటు కోసం 4 పోటీలో ఉన్న నేపథ్యంలో తన సన్నిహితుడికి ఎలాగైనా పదవి ఇప్పించాలని సీఎం గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానంతో రాజీ అస్త్రం ప్రయోగించారని చర్చించుకుంటున్నారు. తద్వారా మిగతా 3 ఓసీ సామాజిక వర్గ నేతల భవిష్యత్తు దాదాపు సందిగ్ధంలో పడినట్లేనని ప్రచారం జరుగుతోంది.